ప్రతి ప్రతిరోజు అదేవిధంగా సండే దేవుని యొక్క వాక్యమును మనం వింటున్నామంటే ఒకటే, ఆయన యొక్క మాటలు పవిత్రమైనవి. ఆయన మాటలలో ఎలాంటి దోషము కానీ ఎలాంటి అపవిత్రత కానీ ఉండదు. సో ఆయనని మనం వెంబడిస్తున్నాం కనుక, ఆయన మాటలు మనం వింటున్నాం కనుక మన జీవితంలో కూడా ఎలాంటి అపవిత్రత ఎలాంటి దోషము లేకుండా పరిశుద్ధంగా నడవటానికి దేవుని యొక్క వాక్యము మనకు ఉపయోగపడుతుంది కనుక, అందుకని ప్రతి దినము దేవుని యొక్క వాక్యముని మనము ధ్యానిస్తుంటాం. ఇంకా మంచిగా చెప్పాలంటే మన కీర్తన 19వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం ధ్యానించినట్లయితే లేదంటే చదివినా కూడా అక్కడ చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యము రాయబడి ఉంటుంది. ఏంటిదంటే యెహోవా వాక్యము, యెహోవా మాటలు యథార్థమైనది, అవి నీ ప్రాణమును తెప్పరిల్ల చేస్తాయనంటే అర్థం ఏంటిదంటే నీ యొక్క సోల్ని, నీ ప్రాణం అంటే నీ సోల్ని కన్వర్ట్ చేస్తుంది, నీ ప్రాణముని ఏం చేస్తుంది, మార్చి వేస్తుంది అంట దేవుని యొక్క వాక్యం. ఒకవేళ నువ్వు యథార్థంగా నడవకపోయినా లేదంటే నీలో ఇంకేమైనా దుర్నీతి ఉన్నట్లయితే ఆ దుర్నీతి అనేది మన యొక్క ఆత్మలో ఉండదు. దుర్నీతి అపవిత్రత మన ఆత్మలో ఉండదు. ఎందుకంటే మన ఆత్మ యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడింది కనుక ఆత్మ సంపూర్ణంగా రక్షించబడింది. ఆత్మలో ఎలాంటి దోషం ఉండదు. ఎందుకంటే మన యొక్క ఆత్మ, మన యొక్క స్పిరిట్ అంటాం, ఆత్మ సేమ్ ఇప్పుడు యేసు ప్రభు ఎలాగైతే ఉన్నాడో అదే విధంగా సేమ్ ఎగ్జాక్ట్లీ అదే విధంగా ఉన్నాడు. ఆయన ఎంత పరిశుద్ధంగా, ఎంత నిష్కల్మషంగా, ఎంత అధికారం కలిగి, ఎంత శక్తి కలిగి దేవుని యొక్క ఆత్మ ఉన్నదో అదే విధంగా నీ యొక్క ఆత్మ కూడా సేమ్ అథారిటీ, సేమ్ పవర్, అదే విధంగా నీ యొక్క ఆత్మ ఉంది. కానీ మనము మార్పు చెందాల్సింది ఎక్కడంటే మన యొక్క ప్రాణములో, మన యొక్క మనస్సులో. మన యొక్క మనస్సు అనేది మార్పు చెందాలి. అందుకనే దేవుని యొక్క వాక్యము మన యొక్క మనస్సును మార్చుకోవటానికి, మన యొక్క మనస్సులో ఉన్న చెడుతనములు కడిగి వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కనుకనే కీర్తనల గ్రంథంలో ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో యథార్థమైనది దేవుని యొక్క వాక్యం, అది మన యొక్క ప్రాణముని కన్వర్ట్ చేస్తుంది. ఏ విషయంలో కన్వర్ట్ చేస్తుంది అంటే దేవునికి విరోధమైన కార్యములు మీ యొక్క ప్రాణంలో ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా తొలగించేస్తుంది అన్నమాట. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యము మనము ధ్యానిస్తే మన యొక్క హృదయము సంతోషిస్తుంది అన్నాడు. అదేవిధంగా ఒకవేళ మనకు బుద్ధి జ్ఞానం లేకపోయినట్లయితే దేవుని యొక్క వాక్యము, ఆయన యొక్క శాస్త్రములు గైకొనటం వలన మనకు తెలివి లేదంటే జ్ఞానం కలిగిన వాడుగా తయారవుతావు అన్నది. అదేవిధంగా మీరు 19వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు మీరు తర్వాతకి చదవండి. చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అవి ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అవి మనము బై హార్ట్ చేయాలి, మెమరైజ్ చేయాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం 11వ వచనంలో ఏముంటుందంటే వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందుతాడు, వాటి వలన మనకు గొప్ప లాభం కలుగుతుంది అంటున్నాడు. గొప్ప లాభం వస్తుంది. ఆ వెండి కంటే బంగారం కంటే కూడా దేవుని యొక్క మాటలు కోరదగినవి అంటున్నాడు. అంటే అంత విలువైనది దేవుని యొక్క వాక్యం అని అక్కడ మనకు దేవుని యొక్క వాక్యంలో ఉన్నది కనుక, సో ప్రతిరోజు మీరు దేవుని యొక్క వాక్యమని, దేవుని యొక్క మాటలని ధ్యానించండి, మెమరైజ్ చేయండి. ఎందుకు మెమరైజ్ చేయాలంటే నేను మీకు చెప్పాను ముందుగానే, అవి మనకు జ్ఞానం కలిగిన వానిగా చేస్తాయి, తెలివి కలిగిన వానిగా చేస్తాయి. మనకు బుద్ధిహీనత మనలో ఉంటే బుద్ధిహీనత కలిగిస్తుంది. ఒకవేళ దేవునికి విరోధమైనటువంటి కార్యములు మన యొక్క దేహములో లేదంటే మన యొక్క మనసులో, మన యొక్క ఆలోచనలలో, మన యొక్క ఊహలో ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటిని తొలగించేస్తుందని దేవుని యొక్క వాక్యముని మనము ధ్యానించాలి, లేదంటే చదవాలి. ప్రతిరోజు దానిని మనం ఏం చేయాలి? రోజు చాలా మంది మెడిటేషన్ చేస్తుంటారు, కానీ మన యొక్క మెడిటేషన్ ఏంటిదంటే దేవుని యొక్క వాక్యమే మనకు మెడిటేషన్. అది మనకు ఏమిస్తుందంట? మెడిటేషన్ దేని కొరకు చేస్తారు? ప్రశాంతత కొరకని, దాని కొరకు, దీని కొరకు అని చేస్తారు. దేవుని వలన మనకు మెడిటేషన్ లోక సంబంధమైన క్రియలు చేస్తే మనకు ప్రశాంతత దొరకదు, కానీ దైవ సంబంధమైన కార్యము
మెడిటేషన్ అనేది లోక సంబంధమైనది, అది మంచి బయటికి మనకు మంచిగానే కనబడుతుంటది, కానీ అది రైట్ పర్పస్ కాదు అన్నమాట. దేవుని యొక్క వాక్యము మనం మెడిటేషన్ చేస్తే అది పర్ఫెక్ట్ అనమాట. నీ యొక్క ప్రాణముని కన్వర్ట్ చేస్తుంది అంటుంది. ఈ లోకములో ఈ యొక్క మెడిటేషన్స్, యోగా ఇవన్నీ కూడా దేని కొరకు అంటే శరీర సంబంధమైనవి, మానసిక ప్రశాంతతను దయచేస్తాయి అంటున్నాయి, కానీ అవి దయచేవి, అవి టెంపరీ మాత్రమే. కానీ దేవుని యొక్క వాక్యం ఇప్పుడు నేను చెప్పిన 19వ అధ్యాయము, కీర్తన 19వ అధ్యాయము, రైట్ ఫ్రమ్ 7th వర్డ్స్ లో 7th వర్డ్స్ మీరు బిగినింగ్ లోనే మీరు చదివితే ఏముంటదంటే, ఇంగ్లీష్ లో మీరు చదవండి, కన్వర్ట్ యువర్ సోల్, కన్వర్ట్ చేస్తుంది. మానసిక ప్రశాంతత, మానసిక వేదన, ఆందోళన అన్ని కూడా తొలగిపోయి మీకు ప్రశాంతత దేవుని యొక్క వాక్యముని ధ్యానించినప్పుడే దొరుకుతుందని ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. సో ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నటువంటి దేవుని యొక్క వాక్యము, సో నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు దానికి జవాబు చెప్పండి. అందరూ అన్మ్యూట్ చేసి నేను అడిగే ప్రశ్నకి జవాబు తెలిస్తే మీరు చెప్పండి. ఇప్పుడు లోకంలో అతిపెద్ద పాపము ఏంటిది చెప్పండి? అతిపెద్ద పాపము మనం చూస్తున్నటువంటి వాటిలలో ఇంపార్టెంట్, భయంకరమైనది అతిపెద్ద పాపం ఏంటి చెప్పండి? విగ్రహారాధన అనుకున్నాను. ఓకే, ఇంకా విగ్రహారాధన, ఇంకా అందరూ ఓకే, వెరీ గుడ్, ఎక్సలెంట్. మోసం చేయడము, ఇంకా ఆజ్ఞను అతిక్రమించడము పాపము. వెరీ గుడ్ రాణి. ఇంకా అనేక రకాలైన డిసీజెస్ అన్నాయి. ఏంటిదిరా? సిక్నెసెస్ అనేది, సిక్నెస్ అనేది పాపం కాదు. వ్యాధులు, డిసీజెస్, వ్యాధులు, అది పాపము. ఓకే, ఇప్పుడు ప్రశ్న. ఓకే ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. క్వశ్చన్ ఎక్కడనైనా, లోకంలోనైనా కావచ్చు, స్పిరిచువల్ గా ఎక్కడనైనా కావచ్చు. గ్రేటెస్ట్ సిన్, గొప్ప పాపం ఏదైనా ఉన్నదంటే అది నేను అర్థం చేసుకున్నది ఏంటిదంటే, సో మీరు చెప్పిన ప్రతి ఆన్సర్ గుడ్, మంచిది, కానీ నేను గమనించిన వాటిలో అతిపెద్ద పాపం ఏంటిదంటే అబద్ధము, లై. అబద్ధం అనేది అతిపెద్ద పాపము. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చదవండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడనప్పుడు తన స్వభావము అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఆమేన్. సే ఈజ్ ద ఫాదర్. అబద్ధానికి తండ్రి ఎవరంటే సాతాను. మనము దేవుని నమ్ముకున్న మనము కూడా, నన్ను మొదలుకొని చాలా వరకు చాలా మంది అబద్ధములు చెప్తూనే ఉంటారు. కంటిన్యూస్ గా అబద్ధాలు చెప్తూనే ఉంటారు. మహేష్ చెప్పాడు, మోసం చేసిన కొన్నిసార్లు ఒకవేళ వాళ్ళ యొక్క మనసు మారినప్పుడు ఒకవేళ దాని నుండి పశ్చాత్తాపడవచ్చు. కానీ ఈ అబద్ధం ఏం చేస్తుంది? మన జీవితంలో నాశనం చేస్తుంది, మన జీవితాలని నాశనం చేస్తుంది. ఇక్కడ అబద్ధములకు జనకుడు అంటున్నాడు, ఫాదర్, ఆరిజిన్. ఎక్కడి నుంచి ఈ అబద్ధం అనేది ప్రారంభమైందంటే మనుషుల దగ్గర నుంచి కాదు. మనుషుల దగ్గర నుంచి ఈ అబద్ధము ప్రారంభం కాలేదు. ఆది కాండము
మనం 1వ అధ్యాయంలో సారీ 3వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఆదాము అవ్వ వారిలో ఎలాంటి అబద్ధం అనేది లేదు. కానీ ఎప్పుడైతే ఈ ఇద్దరి మధ్యలోకి సాతాను వచ్చిందో అప్పుడే స్టార్ట్ అయింది అబద్ధం అనేది స్టార్ట్ అయింది. దేవుని యొక్క వాక్యంని ఏం చేసేసింది? మోసపూరితంగా చెప్పేసింది, అబద్ధముగా మార్చేసింది. అందుకని ఇక్కడ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? అబద్ధములకు జనకుడు. ప్రారంభము అబద్ధములు చెప్పడం ప్రారంభమైంది ఎక్కడంటే సాతాను దగ్గర. ఒకవేళ మనం దేవుని నమ్మి దేవుణ్ణి వెంబడిస్తూ కూడా ఇప్పటికీ మనం ఒకవేళ అబద్ధం చెప్తున్నట్లయితే మనము కూడా సాతానుతోనే ఇంకా మన యొక్క స్వభావం అనేది ఇంకా మార్చబడలేదు అన్నమాట. ఎందుకంటే ద నేచర్ ఆఫ్ ద డెవిల్, సాతాను యొక్క స్వభావమే ఏంటిది అంటున్నాడు? అబద్ధములు చెప్పడము. దేవుని నమ్ముకొని కూడా చాలా మంది ఏం చేస్తుంటారు? ఎప్పుడు అబద్ధము. వారి జీవిత కాలం అంతా కూడా అబద్ధం చెప్తుంటారు. అబద్ధం చెప్తే దేవుడు ఏమంటున్నాడంటే అబద్ధము చెప్పిన ప్రతివాడు నాశనం అవుతాడని. సో మనం ఎప్పుడు కూడా ప్రతిసారి మనల్ని పరీక్షించుకోవాలి. యాజ్ ఎ క్రిస్టియన్ గా. క్రిస్టియన్స్ వేరు, క్రిస్టియన్ వేరు. క్రీస్తుని నువ్వు వెంబడిస్తుంటే, నువ్వు పర్ఫెక్ట్ గా వెంబడిస్తుంటే నీ జీవితంలో డైలీ లైఫ్ లో రోజు నువ్వేమైనా అబద్ధం చెప్తున్నావా? ఏ విషయంలోనైనా ఏదైనా విషయంలో నువ్వు అబద్ధం చెప్తే ఇమ్మీడియట్ గా నువ్వేం చేయాలి? నన్ను క్షమించు ప్రభు అని నువ్వు దానిని ఒప్పుకోవాలి. ఒకవేళ ఒప్పుకోకపోతే ఒక అబద్ధములకి మరి ఒక అబద్ధం, ఇంకొక అబద్ధం యాడ్ చేసుకుంటూ మల్టిప్లై అయిపోతుంటాయి. యాడ్ అవుతాయి ఫస్ట్, ఆ తర్వాతకి అది మల్టిప్లై అవుతాయి, అధికమవుతాయి, అభివృద్ధి అవుతాయి నువ్వు చెప్పే అబద్ధములు. కనుక మనం ఏం చేయకూడదు? అబద్ధం అనేది చెప్పకూడదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది చూడండి. దేవునికి విరోధమైన అసహ్యమైన కార్యం అంట. కీర్తన 5వ అధ్యాయము 6వ వచనం. కీర్తన ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ఏముంది? అబద్ధమాడు వారిని నీవు నశింప చేయదు. ఎవరు నశింప చేస్తారంటున్నాడు? అబద్ధమాడితే దేవుడే. మనము అబద్ధమాడి ప్రతిసారి సాయితాన్ మీద దాన్ని మనము నెట్టేస్తుంటాం. బికాస్ ఆఫ్ డీమన్ ఉండి, దీనిని బట్టే, ఈ దయ్యం వలనే నా జీవితం ఇలా నాశనమైందని అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా ఏముండదంటే మనము ఒకవేళ దేవుని నమ్ముకున్నప్పటికీ, యేసు ప్రభుని వెంబడిస్తున్నప్పటికీ కూడా మన జీవితంలో సక్సెస్ మనం చూడట్లేము. లేదంటే ఇంకా గొప్ప కార్యములు మన జీవితంలో కనిపిస్తలేవనంటే మనము ఇంకా అబద్ధంలో ఉన్నాం కనుకనే మనము నశించిపోతున్నాం అని అర్థము. సో మన జీవితముని మనము చెక్ చేసుకోవాలి. ఎల్లప్పుడూ మనల్ని మనము చెక్ చేసుకున్నప్పుడు ఈ అబద్ధములు ఎక్కడనైనా అబద్ధం చెప్తున్నానా, ఎక్కడనైనా ఎవరికైనా నేను అబద్ధం చెప్తే ఈ వర్డ్ అనేది మనలో స్ట్రైక్ కావాలి. అబద్ధము చెప్తే ఇది ఎక్కడి నుంచి వస్తున్నది? సాతాను నుండి వస్తున్నది. నాలో యేసు ప్రభు అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో 30వ వచనం అనుకుంటా, 30వ వచనము చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 14. విస్తరించి మాట్లాడను, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. వెరీ గుడ్. యేసు ప్రభు ఏమంటున్నాడు? ఈ లోకంలో ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏమంటున్నాడు? నేను మీతో విస్తరించి చాలా మాట్లాడాలని, కానీ ఇప్పుడు నేను మాట్లాడను అంటున్నాను. కారణం ఏంటంటే ఈ లోకాధికారి వచ్చుచున్నాడు కానీ మనం కూడా ఇలా చెప్పాలి, నాతో వానికి సంబంధము ఏమి లేదు. నథింగ్ ఇన్ మీ. అతనికి సంబంధించింది సాతానికి సంబంధించింది, సాతాను యొక్క విషయములు, సాతాను యొక్క కార్యములు నాలో ఏమి కూడా లేవు. అందుకనే యేసు ప్రభు ఛాలెంజ్ చేసినాడు యూదులతోటి. ఏమన్నాడు? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అంటే నా మాటలో కానీ నా క్రియలో కానీ నాలో పాపం లేదు
అదే విధంగా లూకాసు వార్త 24వ అధ్యాయం 19వ వచనంలో ఇద్దరు శిష్యులు చెప్తారు, అతడు మాట యందును క్రియ యందును శక్తి గల ప్రవక్త అయి ఉండెను అని. సో అందుకని ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, నా యందు పాపం ఉన్నదని ఎవరు కూడా నిరూపించలేరు. కారణం ఏంటంటే పాపము ఎక్కడి నుంచి వస్తున్నది? సాతాను నుండి. సో సాతానుకు సంబంధించింది నాలో ఏం లేదు. మనము కూడా దేవుణ్ణి వెంబడిస్తున్నాం కనుక మనం కూడా ఈ మాట ధైర్యంగా చెప్పే వాళ్ళంగా ఉండాలి. డైలీ లైఫ్ లో నాతో సాతానుకు సంబంధించింది నాలో ఏది కూడా లేదు, ఏ చిన్న పొరపాటు కూడా నాలో లేదు అని మంచి మనసాక్షితో ధైర్యం చేత చెప్పే హృదయము మనకు ఉండాలి. అప్పుడే మనం నిజంగా ఎలాంటి మోసం కానీ ఎలాంటి అబద్ధం కానీ లేకుండా మనం జీవిస్తున్న వాళ్ళంగా ఉంటాము. సో అందుకనే దేవుడు ఏమంటున్నాడు, అబద్ధం ఆడి వారిని ఆయనే నశింప చేస్తాడు. అదేవిధంగా సామెతలు 19వ అధ్యాయము 5వ వచనం 9వ వచనంలో కూడా ఉంటది. అబద్ధములు చెప్పే సాక్ష్యములు ఎవరైనా ఉంటే దేవుడే వాళ్ళని తప్పకుండా శిక్షిస్తాడని ఉన్నది. అదేవిధంగా అబద్ధం ఆడితే తప్పకుండా వాళ్ళు నాశనం అవుతారని ఉన్నది. సో దానికి ఇంకా రెమెడీ అనేది లేదని అన్నది. అదే అబద్ధం ఆడితే 100% మనం ఏం చూస్తాము, శిక్షను మనము తప్పకుండా చూస్తామని ఉన్నది. ఎవరైనా కావచ్చు. ఈవెన్ పరలోక రాజ్యంలోని కూడా మనం వెళ్ళలేము. మనము రక్షణ పొందుతున్నప్పటికీ కూడా దేవుణ్ణి యేసుక్రీస్తుని అంగీకరించినప్పటికీ కూడా చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన 21:8 వచనం. తిరిగి వారును విశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. ఇది రెండవ మరణం. చూడండి, ఇక్కడ భూమి మీద మనకు కనబడకపోవచ్చు, అబద్ధం ఆడుతున్నా ఏది చేస్తున్నా. సో మనల్ని ఎవరు చూడకపోవచ్చు, కానీ మనకు రెండవ మరణం ఉందన్నది ఇక్కడ మనకు అర్థమవుతున్నది. దేవుడు ఏమంటున్నాడు, అబద్ధములు జరిగించే ప్రతి ఒక్కరు. ఇంకా స్పష్టంగా 22వ అధ్యాయం 15 వచనం చదువురా. ప్రకటన 22:15. కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందరు. ఆమేన్. అబద్ధమును ప్రేమించే వాళ్ళందరూ. అబద్ధం చెప్తున్నామంటే దాని యొక్క అర్థం ఏంటంటే మనం అబద్ధముని ప్రేమిస్తున్నాము. అబద్ధమును ప్రేమిస్తున్నామంటే దాని యొక్క అర్థం ఏంటిది? అబద్ధమునకు జనకుడు సాతాను మనలో ఉన్నాడు. మనం దేవుని ప్రేమిస్తే దేవుని యొక్క మాటలు మనలో ఉంటాయి, నీతి యథార్థత మనలో కనిపిస్తుంది. ఒకవేళ మనం ఎప్పుడు అబద్ధములు ప్రేమించు, ప్రతిసారి అబద్ధమే చెప్తున్నా, ఎవరికి నోరు తెరిచినా, ఎవరికి ఏది చెప్పాలనుకున్నా అబద్ధమే చెప్పినట్లయితే అది ఎన్ని సిచ్యువేషన్ లోనైనా కావచ్చు, నీకు ఎంత పెద్ద ఇబ్బంది అయినా రావచ్చు. యేసు ప్రభువుని చూడండి, ఆయనని సిలువ వేస్తున్న సమయంలో కూడా ఆయన ఎప్పుడు కూడా అబద్ధం చెప్పలేదు. ఆయన ఎక్కడ కూడా అబద్ధము చెప్పలేదు. అదే విధంగా మీరు అపోస్తులను చూడండి, అపోస్తుల కార్యములు మీరు చదవండి. ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారో, పరిశుద్ధాత్మ పొందుకోకముందు పేతురు 3 సార్లు అబద్ధం ఆడింది, యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదని. కానీ అదే పేతురు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాతకి మీరు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం నుంచి చదవండి. ఎక్కడనైనా ఆ అపోస్తులు అబద్ధం ఆడిర్రా, వాళ్ళని శిక్షించిర్రు, వాళ్ళని హింసించినారు. పౌలుని చూడండి, పౌలు యొక్క జీవితం చూడండి. దేవుణ్ణి నమ్మిన తర్వాతకి ఆయనకి పరలోక దర్శనం, ఆకాశము నుండి అకస్మాత్తుగా వెలుగు కలిగిన తర్వాతకి ఆ దినము మొదలుకొని తను బ్రతికినంతకాలం, సువార్త ప్రకటించినంతకాలం ఏ రోజైనా అబద్ధం అనేది తన నోటి నుండి ఎక్కడ కూడా రాలేదు. ఎక్కడ కూడా రాకుండా తన జీవితముని కాపాడుకున్నాడు. అదే పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి, 5వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ అధ్యాయము 25వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఓకే, మనము ఒకరికి ఒకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును
పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. యా, వెరీ ఇంపార్టెంట్. చూడండి, ప్రతి వాడు అంటున్నాడు, అంటే ఇంక్లూడింగ్ మనకు కూడా చెప్తున్నాడు. కేవలం ఇది ఎస్ఎస్సి సంఘానికి మాత్రమే చెప్తలేడు, ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు. మనము ఒకరికి ఒకరము అవయవములము. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకవేళ నువ్వు సహోదరుడిగా పిలువబడితే, విశ్వాసి అయితే, ఇంకా మనం అబద్ధం చెప్పడానికి వీలు లేదంటున్నాడు. ఇక్కడ మనం ఒకరికి ఒకరము అవయవమైనాం. మన అవయవంలో ఉన్న ఈ అవయవంకైన అబద్ధం మనం చెప్తామా? దేనికి కూడా చెప్పాం కదా. ఇక్కడ ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు, మనం ఒకరికి ఒకరము అవయవములై ఉన్నాం కనుక మనం ఏ విషయంలో కూడా అబద్ధము చెప్పకూడదు. ఒకవేళ అబద్ధం చెప్తే ఏమైతుంది? మనల్ని మనమే నాశనం చేసుకున్నట్టు, మనల్ని మనమే ఏం చేస్తున్నట్టు, నష్టపరుచుకున్నట్టు, మనల్ని మనమే పాడు చేసుకుంటున్నట్టు. అందుకనే మనం సహోదరులంగా ఉన్నాం కనుక, దేవుణ్ణి నమ్మినాం కనుక, దేవుణ్ణి వెంబడిస్తున్నాం కనుక, నీ జీవిత దినములన్నిటిలో ఎన్నడూ కూడా అది ఎంత పెద్ద ఇబ్బంది అయినా రావచ్చు, ఎంత పెద్ద అపాయమైన రావచ్చు, ఎంత పెద్ద సమస్యలు రావచ్చు, అది మనల్ని ఒకవేళ మన మిస్టేక్ అయినా ఉండొచ్చు. చాలా మంది మన మిస్టేక్ ఉన్నది కానీ దాన్ని తప్పించుకోవడానికి చిన్న 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 అబద్ధమే కదా, పెద్ద అబద్ధమే కదా అనుకోదు. చిన్నదైనా పెద్దదైనా అది ఏంటిది? అబద్ధం. అది ఎక్కడి నుంచి వస్తుంది? సాతాను నుంచి వస్తుంది కనుక సో సంపూర్ణంగా మనం ఏం చేయాలి? దానిని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అబద్ధములు నువ్వు ప్రేమిస్తున్నట్టే. అబద్ధములు ప్రేమించే ప్రతి ఒక్కరు సాతాను సంబంధులు. సో మనకి ఎంత ఉపద్రవమైన రానియండి, ఎంత పెద్ద హింస అయినా రానియండి, మనం ఏం చెప్పకూడదు? అబద్ధం చెప్పకూడదు. రానున్న దినములు చాలా భయంకరమైనటువంటి దినములుగా ఉండబోతున్నాయి. ఎందుకంటే చాలా పెద్ద ఏంటిది ఏఐ, ఏఐ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే ఏఐ, ఇదే అబద్ధ అంత్యక్రీస్తు. దీనిని తీసుకెళ్లి ఏం చేస్తారు? యెరూషలేము దేవాలయంలో ఇదే దేవుడని కూర్చుండబెడతారు. నాశనకరమైన వస్తువు, వస్తువు అంటే ఇదే ఏఐ. దీనిని ఇప్పుడు చూడండి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం ఏమైపోతుంది? పాడైపోతుంది. అదేం చెప్తుంది? ఒకరు చేసే పని 1000 మంది చేసే పనిని నేను ఒక్కనే చేస్తాను, నీకు అవసరం లేదని చెప్తున్నది. రీసెంట్ గా నేను హైదరాబాద్ కి మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక అన్న చెప్తున్నాడు, ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఆయన చెప్తున్నాడు, ఆయన ఒక వ్యక్తి ఏఐని దానిని డెవలప్ చేసిందండి. ఏఐని డెవలప్ చేసి దానికి చాలా నాలెడ్జ్ ఇచ్చిందంట. ఆయన అనుకున్నాడంట, ఆయన అన్నాడంట, నిన్ను నాశనం చేసి నీకంటే ఇంకా కొంచెం మంచి బెటర్ దానిని నేను ఏం చేస్తాను? సృష్టిస్తాను అన్నాడంట. వెంటనే ఆ ఏఐ చెప్తున్నది ఏంటి అంట, ఏం చెప్తుంది? యాక్చువల్గా ఇది జోక్ అనుకున్నారంట, కానీ ఇది రియల్ అంట. ఆయన చెప్తున్నాడు, ఏమంటుందంట, నువ్వు ఒకవేళ నన్ను నాశనం చేయాలనుకుంటే, నువ్వు ఏదైతే తప్పులు చేసినావో, ఏదైతే ఫ్రాడ్ చేసినావో ఆఫీసులో, ఇంకా నీ స్నేహితులతోటి, నీ కొలీగ్స్ తోటి ఎలాంటి అసభ్యకరమైనవి నువ్వు ప్రవర్తించినవో, నీ మెయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, నేను వాటన్నిటినీ పబ్లిష్ చేస్తానన్నాడంట. ఎంత డేంజర్! సృష్టించినది ఇతడే, దానిని సృష్టించండు, కానీ ఇప్పుడు ఇతరుని ఏం చేస్తున్నది? పాడు చేసేస్తున్నది, అతన్నే భయపెడుతున్నది. అంటే ఇప్పుడు ఏం చేసింది? దానికి ఇతను భయపడిపోతున్నాడు. ఇది నా యొక్క ఇన్నర్ లైఫ్ అంటే సీక్రెట్ లైఫ్ అంతటి ఇది ఎక్స్పోజ్ చేస్తుంది అంటున్నదని ఇప్పుడు ఏమైతున్నాడు? సృష్టించింది దీన్నే, కానీ దీనికే ఇప్పుడు భయపడుతుంది. సేమ్ నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇది దేవుడు అని తనకు చాలా జ్ఞానం ఇస్తారు. జ్ఞానం ఇచ్చి దాన్ని తీసుకెళ్లి యెరూషలేము దేవాలయంలో కూర్చుండబెట్టినప్పుడు నేనే క్రీస్తునని చెప్పి సమస్త అద్భుతాలు చేస్తుంటది, ఆశ్చర్య కార్యాలు చేస్తుంటది. కారణం ఏంటంటే నాలెడ్జ్. ఒకవేళ నీకు కూడా దేవుడి గురించిన జ్ఞానం ఉంటే నీ జీవితంలో కూడా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు సింపుల్ గా జరుగుతాయి. సింపుల్ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరగడం అంటే నీకు ఏముండాలి? నాలెడ్జ్ ఉండాలి. దేవుడి గురించి నాలెడ్జ్ ఉండాలి. దేవుని గురించిన నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్ గా మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. సో నేనేం చెప్తున్నాను? అబద్ధములు ప్రేమించే ప్రతి వారు దేవుని యొక్క వాక్యంలో ఉంది, వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారని. మనం దేవుని నమ్ముకున్నప్పటికీ, మార్మన్స్ పొందుకున్నప్పటికీ, రక్షణ తీసుకున్నప్పటికీ, ప్రతి ఆదివారం దేవుని యొక్క సంఘంకి వెళ్తున్నా మనం అబద్ధం చెప్తే దేవుడే మనల్ని నశింపచేస్తాడు. ఒక చిన్న అబద్ధం వలన మన జీవితంలో రావాల్సిన ఆశీర్వాదములన్నీ మనం కోల్పోతుండొచ్చు. మన జీవితంలో రావాల్సినటువంటి ఆ మేలులన్నీ కూడా మనము దూరం చేసుకుంటుండొచ్చు. సో కనుక ఈ రోజు ఒకవేళ దేవుడు మనకు వన్స్ అగైన్ తన అవకాశం ఆయన కలిగిస్తుండేమో, సో మనము మారు మనసు పొందుకోవడానికి,
మార్పు చెందడానికి, అబద్ధం నుండి కంప్లీట్ గా దాని నుండి కట్ ఆఫ్ అయిపోవడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తుండొచ్చు. సో ఇంకొక వచనం చూద్దాము. సో అబద్ధం చెప్పి ఎంతో మంది నాశనమైపోయారు. అబద్ధము విని, అబద్ధము చెప్పడము పాపమే, ఆ అబద్ధము విని దాన్ని నమ్మడం కూడా పాపమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ ప్రజలు చూడండి, ఐగుప్తులో నుండి మోషే 6 లక్షల మంది యోధులను, పురుషులు మాత్రమే, 6 లక్షల మంది అనేది పురుషులు మాత్రమే. తర్వాత వాళ్ళ భార్యలు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా వారి యొక్క పిల్లలు ఎంతమంది, చాలా మంది ఉన్నారు, అదేవిధంగా వారి యొక్క పశువులు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఐగుప్తులో నుండి వస్తున్నారు. వాళ్ళు ఒకనొక ప్రదేశంలో ఈ ఒక స్థలం దగ్గరకు వచ్చిన తర్వాత మోషే ఏం చెప్తాడంటే, మీరు వెళ్ళి మన దేవుడు మనకిస్తున్నటువంటి పాలు తేనెలు ప్రవహించి దేశము ఏ విధంగా ఉన్నదో ఒకసారి చూసి రండి, చూసి దాని యొక్క సమాచారం తీసుకురండి అని చెప్పాం. చూడండి సంఖ్యాకాండము 13వ అధ్యాయము, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 20వ వచనం చదవండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 20వ వచనం. దానిలో చెట్టు ఉన్నవో లేవో కనిపెట్టవలెను, మరియు మీరు ఆ దేశపు పండ్లలో తీసుకొని రండని చెప్పారు. అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలం. 25వ వచనం చదువు. 27 25. వారు 40 దినములు ఆ దేశం సంచరించి చూసి తిరిగి వచ్చారే. నెక్స్ట్ 28 నుంచి చదువు. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారం గలవి. 27 నుంచి 27 నుంచి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మల్ని పంపించిన దేశమునకు వెళ్ళితివి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను కూర్చితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసిస్తున్నారు. 30 వచనం నుంచి 30. కాలేబు మోషే జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయంగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలునని. చివరి వరకు. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి వీధికి పోజాలమనిది. మరియు వారు వారు సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవులు, అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము విడుదల వలె ఉంటుంది, వారి దృష్టికి అట్లే ఉంటిమనిది. చూడండి, ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలని మోషే పంపిస్తున్నారు. అసలు మోషే ఈ పని చేయకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు దేవుడు చెప్పిన మాట నమ్మి వస్తున్నారు. ఆ దేవుడు ఏం చెప్పిండు, మొట్టమొదటిగా అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, నేను మంచి దేశంలోనికి నేను మిమ్మల్ని కొనిపోతున్నానని దేవుడు చెప్పినాక మళ్ళీ ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడు, అనవసరంగా దేవుడు చెప్పిన మాటని విన్ని మరలా అతడు ఏం చేస్తున్నాడు, పంపిస్తున్నాడు. చాలా సార్లు మనం కూడా ఇదే విధంగా చేస్తాం. దేవుడు చెప్పినప్పటికీ కూడా మనం ఇంకా అది అట్లా ఉన్నదో లేదో, నిజంగా వాళ్ళకి అలా ఉన్నదా, నిజంగా వీళ్ళకి ఇలా ఉన్నదా అని మనం ఏం చేస్తుంటాము, దాన్ని వెతుకుతూ ఉంటాం. అప్పుడు వెతికినప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు, ఇక్కడ వెళ్ళినటువంటి ఇజ్రాయెల్ గోత్రంలో 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారం అబద్ధములు చెప్పినారు. అబద్ధం తీసుకొచ్చి చెప్పారు. యాక్చువల్ గా వీళ్ళని పంపించకుండా ఉంటే వాళ్ళ యొక్క హృదయం ఎప్పుడు కూడా ధైర్యంగానే ఉన్నది. వాళ్ళని పంపించకుండా ఉంటే వాళ్ళు చూడండి, ఇంతకుముందు వరకు వాళ్ళు గొప్ప గొప్ప రాజ్యాలను జయించుకుంటూ వచ్చినారు. మోషే దగ్గర ఉన్నట్టు అమాలేకుడిని జయించి ఉన్నారు. ఇంకా గొప్ప గొప్ప వాళ్ళని ఇప్పుడు ఏదోము దేశం జయించుకుంటూ వచ్చినారు. అనేక పట్టణములను జయించుకుంటూ స్వాధీనపరుచుకుంటూ వాళ్ళు వస్తున్నప్పుడు మోషే దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క
పాలుతేనెలు ప్రవహించే దేశమైనటువంటి కానాను దేశంలో దగ్గరలో వచ్చినప్పుడు ఈ మోషే ఏం చేసిండు? 12 మందిని ఏర్పాటు చేసి వారిని పంపించిండు. కానీ వారిలో వెళ్ళిన 12 మందిలో 10 మంది అబద్ధము, తప్పుడు సమాచారములు, చెడ్డ సమాచారములు తీసుకొని వచ్చినారు. చూడండి, చెడ్డ సమాచారం తీసుకొని వచ్చిన వాళ్ళు డేంజరే. అదేవిధంగా వాళ్ళ విని నమ్మిన వారి యొక్క హృదయం కూడా మోసపోయింది, విన్న వారి యొక్క జీవితం కూడా పాడైపోయింది. మనం ఏదైతే వింటున్నామో అది మన జీవితంలో ఇంపాక్ట్ చూపిస్తుంది. నువ్వేదైతే వింటున్నావు అది డైలీ లైఫ్ లో నువ్వు అబద్ధములను వింటున్నావా డైలీ, అది నీ జీవితం మీద ఏం చూపిస్తుంది? ప్రభావితం చేస్తుంది, నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. నువ్వు దేవుని యొక్క వాక్యములు ఎలా వింటున్నావు, లేదంటే దేవుని యొక్క వాక్యం వినడానికంటే కూడా లోకంలో ఉన్న మాటలకు ఎక్కువగా మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నామా? దేవుడు చెప్పింది వీళ్ళకి ఆల్రెడీ, ఇజ్రాయెల్ ప్రజలకి ఎప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడే చెప్పింది, నేను మీకు కానాను దేశములే, పాలుతేనెలు ప్రవహించే దేశములు, మంచి స్థలములే. సో అలాంటి మీరు నాటని చెట్లని, మీరు కట్టని ఇళ్ళని నేను మీకు స్వాస్థ్యంగా నేను ఇస్తున్నాను, మీరు దాన్ని స్వాధీనపరచుకుని పోతున్నారని దేవుడు ముందుగానే తన యొక్క సేవకుల ద్వారా ప్రవచించినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేసినారు? అనవసరంగా ఈ 12 మందిని ఎక్కువ వారిని వీళ్ళని పంపించింది చూసేవారిని. అది ఏ విధంగా ఉన్నదో దాని సమాచారం తీసుకురమ్మన్నారు, కానీ వాళ్ళు వెళ్ళి చెడ్డ సమాచారం తీసుకుని వచ్చారు. ఇక్కడ ఉన్నది 6 లక్షల మంది, 6 లక్షల మంది పురుషులు. అందులో ఎంతమంది కానాను దేశంలోకి వెళ్ళారంటే ఎవరైతే నమ్మిండ్రో వాళ్ళు మాత్రమే లేరు, నమ్మిన 2 మాత్రమే. ఎవరెవరు నమ్మిరు? యెహోషువ, నూహ్, అదే విధంగా కాలేబు, వీళ్ళిద్దరు నమ్మిన కనుక వీళ్ళిద్దరు మాత్రమే కానాను దేశంలోనికి వెళ్ళగలిగారు. మిగతా వాళ్ళు వెళ్ళలేదు, మిగతా వాళ్ళు ఆ దేశంలోకి వెళ్ళలేదు, ఆ దేశంలో చూడలేదు, అదే విధంగా ఉన్నది కూడా చూడలేదు. కానీ వీళ్ళు వెళ్ళి వచ్చిన 10 మంది మాటలు 6 లక్షల మంది నమ్మిరు. చూడండి, మనం చెప్పే మాట ఎంత డేంజరస్ గా ఉంటుంది. మనం ఏం చెప్తున్నాము? దేవుడు చెప్పిన మాట కాదని మన సొంత మాటలు ఉపయోగిస్తే అది మన జీవితంలో నాశనమును కలగజేస్తుంది. ఆ లేని వార్తను నిర్గమకాండము 23వ అధ్యాయం 1వ వచనం చదవండి. నిర్గమకాండము 23వ అధ్యాయము 1వ వచనం. నిర్గమకాండము 23:1. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటంటే దుష్టునితో నీవు కలిగకూడదు. ఆమేన్. చూడండి, లేని వార్తను మనం ఏం చేయకూడదు? చెప్పకూడదు. కానీ ఇక్కడ దేవుడు చెప్పిన మాట కాదని వాళ్ళ సొంత మాటలు చెప్పింది లేని వార్త. దేవుడు చెప్పిందంటే మీరు స్వాధీనపరచుకుంటారు, కానీ వీళ్ళు వచ్చేది చెప్తున్నారు, అయ్యో మనం వాటిని స్వాధీనపరచుకోలేదు, వాళ్ళు మనకంటే బలవంతులు, వారి దేశం చాలా మంచిది, అది ప్రాకారం కలిగిన దేశము, అక్కడ లెఫ్టీనీయులు ఉన్నారు, కానానీయులు ఉన్నారు, అమాలి, ఇవన్నీ అవసరం లేదు. ఒకసారి దేవుడు మీకు ఏదైనా చెబితే నువ్వు దానిని స్వాధీనపరచుకోవాలి. కానీ సో వాళ్ళు ఎలాంటి వాళ్ళు, నేను అక్కడికి వెళ్తే బాగుంటానా, ఇక్కడికి వెళ్తా, మనము దీనిని అనలైజ్ చేసుకో, రీజనైజ్ చేయకూడదు. ఎప్పుడైతే నువ్వు రీజన్ వెతుకుతుంటావో నీ జీవితం ఏమైపోతుంటది? డౌన్ అయిపోతుంటది. ఇక్కడ వీళ్ళు దేవుడు చెప్పిన మాట కాదని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ 10 మంది చెప్పిన మాటలే, దేవుని మాట కంటే కూడా ఈ 10 మంది చెప్పిన మాటలే వాళ్ళు విశ్వసించినారు. ఈ 10 మంది చెప్పిన మాటల్లోనే వాళ్ళు జీవనం చూసినారు, కానీ దేవుడి మాటలు వారు తిరస్కరించినారు. చూడండి, అబద్ధము నిన్ను ఏం చేస్తుంది? ఎప్పుడైనా అబద్ధము నిన్ను ఏం చేస్తుంది అంటే దేవుని నుండి నిన్ను దూరం చేస్తుంది. అవ్వ ఆదాము ఏదేని తోటలో దేవునితో ఉన్నారు, అవ్వ ఆదాము దేవునితో ఉన్నారు. దేవుని మాట విన్నన్ని రోజులు వారి లైఫ్ హ్యాపీగా ఉంది, సంతోషం ఉంది. వారి జీవితంలో కష్టం లేదు, వారి జీవితంలో దుఃఖం లేదు, వారి జీవితంలో శ్రమ లేదు. ఆదాము కష్టపడి చెమటూర్చి కష్టపడాల్సిన పని లేకుండా ఉన్నది. కానీ ఏ క్షణమందైతే అవ్వ సాతాను మాట విన్నదో, అదే విధంగా సాతాను మాట విన్న అవ్వ తీసుకొచ్చి ఆదాముని కూడా మోసం చేసిందో, ఆ క్షణం నుండి వాళ్ళ జీవితంలో కష్టములు ప్రారంభమైనవి. కష్టం వచ్చింది, చెడ్డ సమాచారం వాళ్ళు విన్నారు, సాతాను మాట వాళ్ళు విన్నారు, అబద్ధములు వాళ్ళు విన్నారు, తమ జీవితములని నాశనం చేసుకున్నారు. మనం కూడా అంతే. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు? వివేచన కలిగి ఉండాలి. నువ్వేం మాటలు వింటున్నావు, నువ్వే సమాచారం వింటున్నావు, అది నిజమేనా? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిని వివేచించకుండా ఇమ్మీడియట్ గా ఒక డెసిషన్ తీసుకోకూడదు. వెంటనే ఒకవేళ డాక్టర్ నీకు ఏదైనా చెప్పింది అనుకో,
డాక్టర్ నీ జీవితంలో ఇది మంచిగా లేదు, ఇది బాగులేదు, నీ లైఫ్ అయితే నువ్వు ఇదే విధంగా ఉంటావు అని ఒకవేళ ఎప్పుడైనా డాక్టర్ చెప్పిందనుకో, దేవుడు ఏం చెప్తున్నాడు, ఇది మనిషి మాట. వాళ్ళు స్కాన్ చేయొచ్చు మనల్ని. ఇదే విధంగా వీళ్ళిద్దరు వెళ్ళి 12 మంది వెళ్ళి ఆ దేశంలో ఎలా ఉంది స్కాన్ చేసుకొని వచ్చిరు, స్కాన్ చేసి వచ్చిరు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, చూసింది చెప్తున్నారు. కానీ దేవుడు చెప్పిన మాటని వాళ్ళు మర్చిపోతున్నారు. విశ్వాసం అనేది అక్కడనే బ్రేక్ అయిపోతుంది. నీ విశ్వాసం ఏమైతుంది, డౌన్ అయిపోతున్నది. వెంటనే వాళ్ళు ఏమైపోయారు, అయ్యో ఏమంటున్నారు చూడండి. అది సంఖ్యాకాండము 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 1వ వచనం ఫాస్ట్. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసాను, ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారు. చూడండి, సర్వ సమాజం అంతా కూడా పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ ఏం చేస్తున్నారు, చెడ్డ మాట, అబద్ధపు మాట విని ఏడుస్తున్నారు. సైతాన్ ఎప్పుడు కూడా నిన్ను ఏడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఎలా ఏడిపిస్తుంది అంటే, చెడ్డ మాటలు చెప్పి నువ్వు పనికిరావు, నువ్వు వేస్ట్, నీ లైఫ్ ఉంటే నువ్వు సక్సెస్ చూడవు, నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కిందనే ఉంటావు, నీ జీవితం ఇదే విధంగా ఉంటది అని మన భర్త గాని, మన భార్య గాని, లేదంటే మన పిల్లలు కానీ, మన తోటి వాళ్ళు కానీ ఎవరైనా నిన్ను ఈ విధంగా నిందించవచ్చు. కారణం ఏంటంటే సాతాను వారిని ఆ విధంగా వాడుకుంటుంది. ఇక్కడ 12 మంది వెళ్ళినారు. చూడండి, సైతాను 10 మందిని ఇక్కడ అబద్ధం చెప్పేలాగా వారిని ప్రేరేపించింది. ఆ 10 మంది మాట ఎంతమంది నమ్మినారు చూడండి. 10 మంది మాట ఎంతమంది నమ్మినారు? అందులో ఇద్దరు చెప్తున్నారు, లేదు మనము వాటిని స్వాధీనపరుచుకుంటాము, దేవుడు మనకు వారిపైన అధికారం ఇచ్చి ఉన్నాడు. మనల్ని గురించిన సమాచారం విన్నప్పుడే వారికి భయం కలిగింది, వారి యొక్క బలము తొలగిపోయింది, వారి మీద నుండి వెళ్ళిపోయిందని చెప్పినా కూడా వాళ్ళు వినట్లేరు. ఎవరి మాట వింటున్నారు? అబద్ధము అనేది చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది, సత్యం అనేది చాలా స్లోగా బయటకు వస్తుంది, అబద్ధం చాలా వేగంగా. ఎవరైనా నీ గురించి చెడ్డ సమాచారం, డాక్టర్ ఏదైనా నీ గురించి స్కాన్ చేసి, సో నీలో బాగలేదు, నీకు ఈ డిసీజ్ ఉన్నది, ఈ ప్రాబ్లం ఉన్నది అని ఎప్పుడైనా నీకు ఇమ్మీడియట్ గా చెప్పిన వెంటనే నువ్వు కూడా ఓకే ఇమ్మీడియట్ బిలీవ్ చేస్తావు, నువ్వు దానిని కూడా బిలీవ్ చేస్తావు. కారణం ఎందుకంటే, అయ్యో ఈ స్కాన్స్ మై బాడీ, ఆయన నా యొక్క శరీరాన్ని స్కాన్ చేసింది కదా, రిపోర్ట్ చూసి ఒక చిన్న వర్డ్, ఆ వర్డ్ ని చూసి నువ్వేమైతుందో ట్రెంబుల్ అయిపోతుంది, భయపడిపోతుంది. యాక్చువల్ గా దేవుడు ఏం చెప్తున్నాడో దాని గురించి మనం విన్నాం. ఒకవేళ మనం ప్రార్థన చేసినా ఇదే ప్రార్థన చేసాం, ప్రభువా నాకు ఈ సమస్య ఉన్నదంట, ఈ సమస్య ఉన్నదంట అని చెప్తుంటాం. కానీ దేవుడు ఏం చెప్పింది అది మర్చిపోతాం. నాలో ఈ లోపం ఉన్నదంటే ఏసయ్యా నాలో ఆల్రెడీ మీరు బిలీవ్ చేసినా కనుకనే ఆ లోపం గురించి ప్రార్థన చేస్తున్నాం. యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాట విన్నప్పుడు జీసస్ ఏం చెప్తున్నాడు, ఏసయ్య ఏం చెప్తున్నాడు, నువ్వు నమ్మేది చాలా వరకు అబద్ధం నమ్ముతున్నావు తెలుసా. మనం నమ్మేది చాలా వరకు అబద్ధం నమ్ముతున్నాం. అందుకనే మన లైఫ్ ఏమైపోతుంది, డిస్ట్రాయ్ అయిపోతున్నది. అబద్ధము నమ్మితే మన జీవితము నష్టపోతుంది. అదే నిర్గమకాండము 23వ అధ్యాయము 7వ వచనం చదవండి. నిర్గమకాండము 23వ అధ్యాయము 7వ వచనం. అబద్ధమునకు దూరముగా నుండుము, చాలు. దేవుడు ఏం చెప్తున్నాడు, దేనికి మనం దూరంగా ఉండాలంట, అబద్ధములకు. దేనికి మనం దూరంగా ఉండాలి, అబద్ధములకు. ఎంత దూరంగా ఉంచుకుంటే అంత నీకు జీవితంలో మేలు కనబడుతుంది. ఒకవేళ నువ్వు అబద్ధమును ఎంతగా ప్రేమిస్తుంటావో మన జీవితంలో అంత మేలు, సంతోషము, సమాధానం అంతా మన జీవితంలో నుండి దూరం అవుతాయి. మొన్నటి వరకు హ్యాపీగా ఉన్న కుటుంబము ఒక చిన్న స్కానింగ్ రిపోర్ట్ కానీ, లేదంటే ఒక చిన్న బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ కానీ, ఇంకా ఏదైనా వచ్చిన వెంటనే మనం ఏమైపోతాం, గడగడ వణికిపోతుంటాం. దేవుడు నిన్ను బాగు చేసి దేవుడని నేనే అన్నాడు, నీ యొక్క అనారోగ్యం తొలగించి వాడని నేనే అన్నాడు, లేని వాటిని ఉన్నట్టుగానే చేసే దేవుడు నేనే అన్నాడు, బాగులేని వాటిని బాగు చేసేవాడు నేనే అన్నాడు. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 30వ వచనంలో, 30వ వచనం, మార్కు సువార్త 7వ అధ్యాయము 30వ వచనం. మార్కు సువార్త 7:30. ఫాస్ట్. మార్కు సువార్త 7వ అధ్యాయము
30వ వచనం. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఏ అధ్యాయం చదువుతున్నారు? మార్క్స్ వార్త 7వ అధ్యాయం 7:37 చదువు. 37. ఈయన సమస్తమును బాగుగా చేస్తున్నాడు. ఆమేన్. వారు చాలురా. మాట్లాడినట్లుగాను చేస్తున్నాడని. ఈయన ఏం చేస్తున్నాడంటే సమస్తమును బాగుగా ఏం చేస్తున్నాడు? సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. నీలో ఏదైతే బాగు లేకుండా ఉన్నదో దేవునికి చెప్పు. నువ్వు ఏదైతే రిపోర్ట్ వచ్చిందో దానిని నమ్మకండి. ఏదైతే నువ్వు వింటున్నావో దానిని బట్టి రియాక్ట్ కాకండి, ఎమోషనల్ కాకండి. నేను మొట్టమొదటిగా చెప్తాను, యెహోవా దేవుని యొక్క వాక్యము పవిత్రమైనది, యథార్థమైనది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క వాక్యము పవిత్రమైనది, దానిలో ఎలాంటి అబద్ధం లేదు, ఎలాంటి అబద్ధం లేదు. కీర్తన 12వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, యెహోవా మాటలు పవిత్రమైనది, అవి మట్టి నీసులో కరిగి ఊదిన వెండి అంత పవిత్రమైనది. అంటే యేసు ప్రభు మాటలో ఇంత కూడా అబద్ధం అనేది లేదు. అందుకనే నేనేం చెప్తున్నానంటే, పక్కవారు చెప్పిన వాటికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దేవుడు ఏం చెప్తున్నాడు, నీ దేవుడు ఏం చెప్తున్నాడు, నీ ప్రాణములో, నీ యొక్క మనస్సులో, నీ యొక్క దేహంలో ఏదైతే బాగులేదని అంటున్నాడో ఇక్కడ వచనం ఏం చెప్తున్నది? 7వ అధ్యాయం మార్క్స్ వార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ఈయన సమస్తమును ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి, సమస్తమును ఈయన బాగుగా చేసి ఉన్నాడు. నీ జీవితంలో బిలీవ్ చేయి, ఈ మాటను నమ్ము. ఏదైతే బాగులేదు అని అంటున్నారో లోకం, ఏదైతే బాగులేదని లోకం చెప్తున్నది, యేసు ప్రభు ఏమన్నాడు? నీ లోకాధికారి నా యొద్దకు వచ్చుచున్నాడు, లోకాధికారి నా యొక్క లోకాధికారి వచ్చుచున్నాడు, కానీ వానితో నాకు సంబంధము ఏమి లేదు. నువ్వు కూడా చెప్పాలి, ఈ లోకాధికారి ఈ లోక సంబంధమైన మాటలు నేను వింటున్నా, కానీ వాటితోటి నాకు ఎలాంటి సంబంధం లేదు. నా దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన సమస్తమును బాగుగా చేస్తున్నాడు. నా జీవితంలో, నీ జీవితంలో ఏదైనా మేలుకరంగా లేకపోయినట్లయితే నువ్వు వెంబడే ఇమ్మీడియట్ కన్సల్ట్ చేయవలసిన వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువు సమస్తమును బాగు చేస్తున్నాడు. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి కన్సల్ట్ చేస్తున్నారు, ఇంకా దేవుణ్ణి అడగట్లేరు. వెంటనే ఆ సమాచారం వింటున్న వెంటనే ఎలుగెత్తి సర్వ సమాజం అంతా కూడా ఏం చేస్తున్నారంటే ఎలుగెత్తి ఆ రాత్రి అంతా కూడా, ఎంత డేంజరస్ చూడండి. నేను కూడా ఏదైనా చెడ్డ సమాచారం విన్నప్పుడు ఏం చేస్తాము? ఆ రాత్రి అంతా, ఆ దినమంతా, ఆ రోజంతా కూడా బాధపడుతూనే ఉంటాం. కొంతమంది అయితే ఆ ఒక్క రోజు మాత్రమే కాదు, జీవితకాలం అంతా ఇక అదే తమ జీవితం అన్నట్టు, ఇక దేవుడు నిన్ను బాగు చేయలేడు, దేవుడు నీ జీవితాన్ని మార్చలేడు, నా లైఫ్ అంతే అని మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు ఏదైతే నమ్మిరో వారి నోటి మాట, మేము వెళ్ళలేమన్నారు, మేము ఆ కానాను దేశంలో వెళ్ళలేమని నమ్మిరు. అందుకనే వాళ్ళు ఏమైపోయారు? దేవుడు కూడా ఏం చేసారు? నీ నోటి ప్రకారం, నీ నోటి మాట ప్రకారమే నీ జరుగుతుంది కాక అన్నాడు. అందుకనే వారు 40 సంవత్సరాలు దేవుడు వారిని ఆ అరణ్యాన్ని తిప్పివేసింది. కేవలము వాళ్ళున్న దగ్గర నుంచి కానాను దేశంలోకి ప్రవేశించడానికంట కేవలం 11 రోజులు మాత్రమే అంట. ఎన్ని రోజులు? 11 days మాత్రమే. మీరు చదవండి, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. తర్వాత 11 రోజులు మాత్రమే వారు వెళ్లాల్సింది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అబద్ధము నమ్ముట వలన, చెడ్డ సమాచారం వినటం వలన, ఇది ఎంత పెద్ద భయంకరమైన పాపం, ఎంత మందిని చంపేసింది చూడండి సైతాన్. అదేవిధంగా నువ్వు కూడా అబద్ధమును నమ్మినప్పుడు నీ జీవితంలో నాశనం చేసుకుంటున్నావు. నీ జీవితంలో దేవుడు చేయాలనుకుంటున్నటువంటి గొప్ప కార్యములన్నీ డిలే ఆలస్యం అయిపోతూనే ఉంటాయి. అద్భుతాలన్నీ ఆగిపోతుంటాయి, ఆశ్చర్య కార్యములన్నీ ఆగిపోతుంటాయి. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో అది నీకు తెలియదు. కానీ తెలియకుండా ఈ లోకస్తులు చెప్పే మాటలు విని మనం ఏం చేస్తుంటాము? ఏడుస్తుంటాము. నీ శరీరంలో ఏదైనా బాగుంటుంటే దేవుడు చెప్పిన మాట నమ్మండి.
నీ దేహంలో ఏ అవయం బాగులేకున్నా దేవుడు చెప్పిన మాట నమ్మండి. ఆయన సమస్తములు ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఆయనకు అసాధ్యమైన ఏది కూడా లేదు. మీ దేహంలో ఉన్న ప్రతి అవయవముని బాగు చేయటకు ఆయనకు అధికారం ఉన్నది అని మీరు మొట్టమొదటిగా నమ్మండి. నా అవయవములన్నిటినీ బాగు చేసే దేవుడు ఆయనే. ఈ లోక సంబంధమైన మాటలతో నాకు ఎలాంటి పని లేదు. నా దేవుడు చెప్తున్న మాటే నాకు ఇంపార్టెంట్. కానీ వీళ్ళు లోక సంబంధమైన మాటలు తీసుకొచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పినందువలన చూడండి ఆ సమాజం అంతా నాశనం అయిపోయింది. యేసు ఇంకా దేవుడు ఏమంటాడంటే, మీరు తర్వాత చదవండి, అదే 14వ అధ్యాయంలో తర్వాత చదవండి. మోషేతో అంటాడు దేవుడు ఏమంటాడంటే, నేను వీరందరినీ నశింపచేసి వీరికంటే నమ్మకమైన వారిని బలమైన జనములు మోషే నీ ఎదుట నుండి నీలో నుండి నేను పుట్టిస్తానని అంటాడు. అని మోషే అంటాడు, ప్రభువా అది మంచిది కాదు, అది మంచిది కాదు. ఎస్, నువ్వు దేవుని నమ్ముకున్నావు, నీ జీవితం పాడైపోతే నిన్ను దేవుని నమ్ముకున్నావు అని చెప్పేసి ఇతరులు నిన్ను చూసి అందరూ హేళన చేసుకుంటారు. అదే ఇక్కడ మోషే ప్రార్థన చేసింది, ప్రభువా నీవు మమ్మల్ని ఐగుప్తు తీసుకొచ్చినప్పుడు ఎంతో దేశంలో ప్రజలు చూసినారు, ఐగుప్తు దేశస్తులు చూసినారు, వాళ్ళని సముద్రంలో నుండి నడిపించినావు, అక్కడి నుండి నడిపించినావు, ఇక్కడ నుండి నడిపించి ఈ అరణ్యంలో వాళ్ళని నశింప చేసినావు అని అంటారు. ప్రభువా అది వద్దు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు మోసే ప్రార్థనను ఆలకిస్తాడు. అదే విధంగా నీ జీవితంలో కూడా ఒక్క అబద్ధం నమ్మటం వలన దేవుని నామానికి అవమానం మనం తెచ్చే వాళ్ళంగా ఉంటున్నావేమో. వెరీ డేంజరస్. అందుకు యేసు ప్రభు చెప్పింది చూడండి, మార్క్స్ వార్త 4వ అధ్యాయము 23-24 వచనములు చదవండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 23-24 వచనము. మార్క్స్ వార్త 4:23-24. హలో, మార్క్స్ వార్త 4వ అధ్యాయము 23-24. ఎవరు లేదారా? చదువురా. ఎవరికైనా నుండిన ఎడక వాడు వినుడు కాక నేను మరియు అయినా మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకున్నాడు. మీరు ఎట్టి కొలతలో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడదు, మరీ ఎక్కువ మీకు ఇయ్యబడదు. ఆమేన్. చూడండి దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తున్నాడు, మీరేం వింటున్నారో జాగ్రత్త. మీరేం వింటున్నారు, ఏ మాటలు వింటున్నారు, ప్రతిరోజు డైలీ నువ్వేం వింటున్నావో నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఒకవేళ నువ్వు ఏదైతే వింటున్నావో అదే నీలో నుండి బయటకు వస్తుంది, అదే నీలో నుండి కనిపిస్తుంది. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఏదైతే విన్నారో అదే వారి జీవితంలో కనిపించింది. నువ్వు చెడ్డ మాటలు వింటే నీ జీవితంలో చెడుగా కనబడుతుంది. నువ్వు మంచి మాటలు వింటే నీ జీవితంలో మంచి కనిపిస్తుంది. దేవుడు నన్ను బాగు చేస్తాడంటే ఆయన నిన్ను బాగు చేయడం నువ్వు కనిపిస్తుంది. ఒకవేళ దేవుడు నా జీవితంలో ఏం చేయలేదు ఇస్తే నా జీవితం అనుకుంటే నువ్వు అంతే విధంగా ఉంటావు. లేదంటే ఇంకా నా జీవితం నాశనం అయిపోయింది, నా జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగవనుకుంటే తప్పకుండా నీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగకుంటే అక్కడనే ఉంటావు. కానీ నువ్వేం చేయాలి, దేవుని మాట నమ్మండి. మీరేం వింటున్నారో దేవుడు చెప్తున్నా, మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకునండి. మీరు ఎట్టి కొలతతోటి ఏ కొలత మీరు కొలుస్తారో అదే కొలతతో తిరిగి మీకు ఇవ్వబడుతుంది. మీరు ఎలా నమ్ముతున్నారో అదే విధంగా తిరిగి మీకు రిటర్న్ ఇవ్వబడుతుంది. అంతకంటే ఇంకెక్కువ కూడా నీకు ఇవ్వబడుతుంది అంటున్నాడు. కనుక మనం ఏం మాట్లాడుతున్నాము, మనం ఏం వింటున్నాము, అబద్ధములకి అవకాశం మనం ఇవ్వద్దు. అబద్ధములకు మన జీవితంలో అసలు చోటు లేకుండా చూడాలి. ఎప్పుడు కూడా అబద్ధ సమాచారాలు, చెడ్డవాళ్ళు ఎవరైనా మన ఎద్దకు వచ్చిన చెడు సమాచారం తీసుకొస్తున్నా వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని దేవుని యొక్క వాక్యంలో నిర్గమకాండం 23:7 అబద్ధములకు మీరు దూరంగా పారిపోండి. దేనికి మనం దూరంగా పారిపోవాలంటే ఈ లోకంలో అబద్ధములకు దూరంగా. కారణం ఏంటంటే అబద్ధములకు తండ్రి జనకుడవలు సాతాను, అపవాది. వాడు మొదటి నుండి అబద్ధకుడు, అబద్ధములు చెప్తూ మోసం చేస్తూనే ఉన్నాడు. ఆది కాండం నుంచి ఇప్పటి వరకు చాలా మంది జీవితంలోని అబద్ధములు చెప్పి లేని వాటిని ఉన్నట్టుగానే చెప్పి లేని వార్తలను పుట్టించి అనేకుల జీవితంలోని పతనమైపోయేలాగా చేసినారు.
అదేవిధంగా విశ్వాసుల యొక్క హృదయములను కూడా అబద్ధములు నమ్మించేలాగా చేసి వారి జీవితంలో కూడా నాశనం అయ్యేలాగా చేస్తున్నారు. కనుక సో ఈ రోజు నుంచి మనమే ఒక డెసిజన్ తీసుకోవాలి. నేను ఏం వింటున్నాను, ఏ మాటలు వింటున్నాను, మంచి సమాచారం వింటున్నానా? మంచి మాటలు నా జీవితానికి బలమును చేకూరుస్తాయి, చెడ్డ మాటలు నా జీవితాన్ని కృంగదీస్తాయి. చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనం చదవండి. సామెతలు 15:31 వచనం ఫాస్ట్ గా చదవండి. 15:30 వచనం. సామెతలు 15:30. ఏమున్నది? కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును. వావ్! మంచి సమాచారము నీ ఎముకలకు బలమునిస్తుంది. చెడ్డ సమాచారము నీ ఎముకలలో ఉన్న బలమును తీసేస్తుంది. నీ ఎముకలలో ఉన్న బలహీనతని నీ ఎముకలలో బలహీనత తీసుకొస్తుంది. అంటే మంచి మాటలు నీ జీవితాన్ని కడతాయి, చెడ్డ మాటలు నీ జీవితంలో ఆరోగ్యం ఉన్నా కూడా ఆరోగ్యం లేకుండా చేస్తాయి, అనారోగ్యం తీసుకొస్తాయి, శ్రమలను, కష్టములను, ఇబ్బందులను అన్నిటినీ తీసుకొని వస్తాయి. సో ఇంపార్టెంట్. అందుకనే నువ్వు ఏ మాట వింటున్నావు, ఎవరి మాట వింటున్నావు? లోకం యొక్క మాట వింటున్నావా, దేవుని మాట వింటున్నావా? నువ్వు లోకానికి ప్రిఫరెన్స్ ఎక్కువస్తున్నావా, దేవునికి నువ్వు ప్రిఫరెన్స్ ఇస్తున్నావా? ఎవరికి నువ్వు లోబడుతున్నావు? దేనికి నువ్వు లోబడుతున్నావు? నువ్వు దేనికి లోబడుతున్నావు? గుడ్డు మంచిదానిక చెడ్డదానిక? అది కొంతమంది చెడ్డదానిని కూడా మనకు కన్విక్ట్ చేయడానికి మంచిగా చెప్తుంటారు. చెడ్డ సమాచారాన్ని కూడా, చెడ్డ మాటలను కూడా మనల్ని కన్విక్ట్ చేయడానికి, మనల్ని మార్చడానికి, మన మనసుని పాడు చేయడానికి అది మంచిగా చెప్తుంటారు. సో అలాంటప్పుడు కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. కొన్నిసార్లు మన తల్లిదండ్రులు మనల్ని తిరుగుతుంటారు. కానీ కొంతమంది ఏం చేస్తుంటారు, నువ్వు అక్కడ ఎందుకు ఉండాలి, మీ ఇంట్లో ఎందుకు ఉండాలి, వెళ్ళిపో, బయటకు వెళ్ళిపో, నువ్వు బ్రతకలేవా, నువ్వు జీవించలేవా, ఏంది వాళ్ళ మీదనే నువ్వు ఆధారపడతావా, నీకంటూ దేవుడు జ్ఞానం ఇచ్చింది కదా. మీకు మంచిగా చెప్తుంటారు, కానీ అది వెరీ వెరీ డేంజరస్, అబద్ధం. కారణం ఏంటిదంటే తల్లి మీద, తండ్రి మీద ప్రేమ లేకుండా చేస్తున్నారు. కారణం ఏంటిదంటే తల్లిని, తండ్రిని సన్మానించకపోతే మన యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. ఇది సాతాను యొక్క స్ట్రాటజీ. సాతాను నువ్వేం చేయాలనుకుంటుంది? నీ యొక్క జీవితంలోకి ముందే నువ్వు ఈ భూమి మీద లేకుండా చేయాలనుకుంటుంది. దేవుని యొక్క వాక్యంలో తల్లిదండ్రులను సన్మానిస్తే దీర్ఘాయుష్ ఉంటుంది. కానీ నీకు ఆ దీర్ఘాయుష్ లేకుండా ఇది వాళ్ళు చెప్పే మాట నీకు ఏమనిపిస్తుంది? ఎంత మంచిగా చెప్తున్నారు, నా మేలు కొరకే చెప్తున్నారు, నా మంచి కొరకే చెప్తున్నారు అనుకుంటాం. వెరీ వెరీ డేంజర్, వెరీ వెరీ డేంజరస్. అబద్ధం అది. నీ మంచిగా చెప్పట్లేదు. అది నిన్ను మోసం చేయడానికి, నిన్ను చెడిపోయడానికి, నిన్ను నాశనం చేయడానికి చెప్తున్నారు. ఆ మాట నిన్ను నాశనం చేయడానికి చెప్తున్నారు. తల్లిదండ్రులని గౌరవించాలి. సో కనుక నేనేం చెప్తున్నాను? అబద్ధములను నమ్మకాన్ని గ్రేటెస్ట్ సిన్, అతి పెద్ద పాపము, అతి గొప్ప పాపం ఏదైనా ఈ లోకంలో మనం ఇప్పుడు చూస్తున్నదంటే ఏంటిదంటే అబద్ధము. ఎక్కడి నుంచి? ఉన్నత స్థితిలో ఉన్న దగ్గర నుంచి, పెద్ద పెద్ద స్థితిలో ఉన్న దగ్గర నుంచి చిన్న వాళ్ళ వరకు, చిన్న పిల్లల వరకు కూడా అందరూ కూడా ఇప్పుడు చూడండి అబద్ధము అబద్ధం అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం చెప్తుంటున్నారు. పెద్దవాళ్ళ మొదలుకొని ఏ ఒక్కరిలో నీతి లేకుండా పోయింది. అధికారులలో నీతి లేదు, దేవుని పరిపాలించే నాయకులలో నీతి లేదు, దేవుని సమాజంలో ఉన్న సంఘంలో నీతి లేకుండా ఉన్నది. ఎక్కడ చూసినా అబద్ధము అబద్ధము అబద్ధము. దేవుని యొక్క మందిరంలోకి ఎందుకు లేటుగా వచ్చినామంటే దానికి ఒక రీజన్ ఎత్తుతాం. ఏదైనా పని ఉందంటే ఎంత వేగంగా మనం వెళ్తాం, లోక సంబంధమైన పనులకు మనం ఎంత వేగంగా వెళ్తాము. దేవుని యొక్క మందిరానికి ఎంత లేటుగా వచ్చినప్పుడు, ఎందుకు లేటుగా వచ్చినామంటే దాని గురించి మనం ఏం చేస్తాము, వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, ఎందుకు నేను లేటుగా వచ్చినానని. సో నీకు వేరే లోక సంబంధమైన పనికి ఫాస్ట్ గా వెళ్తాం, కానీ దేవుని సంబంధమైన పనులలో ఆలస్యం లేట్ కమ్మరు. అందుకనే దేవుడు కూడా నిన్ను లేటుగా దీవిస్తాడు. అదేవిధంగా లేటుగా కాదు, నీ జీవితంలో ఆశీర్వాదములన్నీ కూడా లేట్ అయిపోతున్నాయి, డిలే అయిపోతుంటాయి. కారణం ఏంటంటే దేవుడు
నీవు ఏ విధంగా ఆసక్తి కలిగి ఉన్నావు చూస్తాడు. ఆయన ఆసక్తిని బట్టి మన జీవితంని ఆశీర్వదించే దేవుడు కనుక ఎప్పుడు మంచి పనులు చేయడానికి మీరు ఆసక్తి కలిగి ఉండండి. మంచి విషయములలో ఆసక్తి కలిగి ఉండండి. చెడ్డదానికి దూరంగా ఉండండి. అపవిత్రతకు దూరంగా ఉండండి. అబద్ధములకు మరీ చాలా దూరంగా ఉండండి. మన నోరే దేవుని యొక్క వాక్యంలో ఉంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 5, 6, 7 వచనంలో చూడండి. నాలుకతో మనము చాలా అబద్ధంగా ఆడతాం. నాలుక మన అవయంలో ఉంచబడిన చిన్న అవయమే కానీ అది పాప ప్రపంచం అంట. అనేక జనములను కూల్చివేస్తుంది, అనేక మందిని పాడు చేస్తుంది. అదేవిధంగా ఆ ఒక్క నాలుక అనేక మంది జీవితములను కట్టుతుంది, అనేక మంది బ్రతుకులను నిర్మిస్తుంది. దేవుడి మాటలు నీ నోటిలో ఉంటే నువ్వు దేవుని నోటి వలె ఉంటావు. అదేవిధంగా నీ నోటిలో సాతాను మాటలు ఉంటే నువ్వు సాతాను వలె ఉంటావు. అబద్ధముని ప్రేమిస్తున్నా నువ్వు దేవునికి దూరంగా ఉన్నట్టే. దేవునికి సత్యము, ఆయన ఎల్లప్పుడూ సత్యము ప్రకటించే దేవుడు, యథార్థంగా జీవించే దేవుడు. ఎంత పెద్ద అవమానం వచ్చినా, ఎంత పెద్ద నిందలు వచ్చినా మనం ఎప్పుడు కూడా సత్యము వైపే నిలబడాలి. కానీ అబద్ధములకు మన జీవితంలో చోటు అనేది ఇవ్వకూడదు. ఒకవేళ ఈ రోజు వరకు ఒకవేళ మనం ఏదైనా అబద్ధము చెప్తే దేవుణ్ణి అడగండి. ఒకవేళ నాకు మీకు అందరికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడేమో. నేనేం చెప్తున్నానంటే అబద్ధం చెప్పలేని వ్యక్తి లేదు. ఈవెన్ బాప్టిజం తీసుకున్న తర్వాత, మారు మనసు పొందుకున్న తర్వాత చిన్నవి చాలా అబద్ధాలను చెప్పి ఉండొచ్చు. సో దేవుళ్ళు అంటే ప్రభువా నేను ఎక్కడ అబద్ధం చెప్పాను, ఎవరికి అబద్ధం చెప్పాను, ఏ విషయంలో అబద్ధం చెప్పాను, డ్యూటీ విషయంలోనైనా, పనిచేసే విషయంలోనైనా, భర్తకైనా, భార్యకైనా, ఇంకెవరికైనా అబద్ధం చెప్తే సో దేవా నన్ను క్షమించము, నేను ఇంకా ఎప్పుడు కూడా ఈ కార్యం చేయను, ఈ పనులు చేయను అనే దేవుని ఎదుట మారు మనసు పొందుము, పశ్చాత్తాపడు. దేవుడు అబద్ధములకు నిన్ను చాలా దూరంగా ఉండమంటున్నాడు. నీతిని ప్రేమించమంటున్నాడు. జాగ్రత్తగా ఉండమంటున్నాడు. నువ్వేం వింటున్నావు, ఏ సమాచారం నువ్వు మాట్లాడుతున్నావు, చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండాలని ప్రభునామంలో నేను మీకు తెలియజేస్తున్నాను. సో మీరందరూ బహుగా వర్ధిల్లాలని, బహుగా ఫలించాలని నేను కోరుకుంటున్నాను. సో మీరు బహుగా వర్ధిల్లాలన్నా, ఫలించాలన్నా అబద్ధములకు చాలా దూరంగా ఉండాలి. అబద్ధము మన జీవితాన్ని పాడు చేసేదిగా ఉంటుంది, నాశనం చేసేదిగా ఉంటుంది. కనుక మనము మంచిగా కట్టబడాలంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే, దీవారాత్రం దేవుని యొక్క వాక్యం ధ్యానించినప్పుడు మాత్రమే ఇది మనకు సాధ్యమవుతుంది. సో దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక.